పైసలిస్తేనే పని. భీమదేవరపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల దందా. అవినీతి ఆరోపణలు మూట కట్టుకుంటున్న కార్యాలయం. అడ్డు అదుపు లేకుండా డబ్బులు వసూలు. భూమి విలువలను బట్టి డబ్బులు దండుకోవడం. ఆఫీసర్లకు కలిసి వస్తున్న సిటీ శివారు భూములు. నిబంధనలు బేఖాతరు. నిర్మాణ పత్రాలు లేకున్నా రిజిస్ట్రేషన్లు. సరైన పత్రాలు లేకున్నా రిజిస్ట్రేషన్లు చేస్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల ఆగడాలపై బాధితుల ఆగ్రహం. వేల రూపాయలు ముట్ట చెప్తేనే పని చేస్తున్నారని ఆవేదన. అద్దె భవనంలో ఆఫీస్. అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ కార్యాలయంలోకి మార్చేందుకు ఆఫీసర్ల చర్యలు. రోజుకు పదుల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు. నెలకు లక్షల్లో సంపాదన. భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరులో గల సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతి ఆరోపణలు మూట కట్టుకుంటుంది. పైసలు ఇస్తేనే ఫైలు కదులుతుంది అన్న ఆరోపణలతో పాటు ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్కు వేల రూపాయలు గుంజుతున్నట్లు బాధితులు బహిరంగంగానే బాధను వెళ్లగక్కుతున్నారు. ఇదంతా ఇప్పట్లో జరిగింది కాదు, కొంతకాలంగా జరుగుతున్న తంతు. ప్రతి ఫైలుకు వేల రూపాయలు దండుకోవడమే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పరిసరాల్లో పాతుకుపోయిన ప్రైవేటు వ్యక్తుల దందా. ఇక్కడ ఆఫీసులో ఆఫీసర్ల పనితీరు కన్నా ప్రైవేటు వ్యక్తుల పనితీరే కాస్త యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళు చెబితేనే పని అవుతుంది. వాళ్ళని కాదని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తే పని అవ్వడం కష్టం. ఎందుకంటే ఏదో ఒక సాకుతో ఈ పేపర్ లేదు ఆ పేపర్ లేదని బుకాయించి మిమ్మల్ని తిప్పుకుంటారు. మీరు వాటి కోసం తిరిగే ఓపిక లేక చివరకు మళ్ళీ మీరు ఏదో ఒకటి చేసి పెట్టండి బాబు అని బ్రోకర్లను సంప్రదిస్తే కానీ పని కాని పరిస్థితి ఇక్కడ నెలకొనగా ఈ ఆఫీసులో బ్రోకర్లదే హావా నడుస్తోంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారి పనులను ఆసరా చేసుకుని వీళ్ళు డబ్బులు దండుకోవడం, అందులో కొంత ఆఫీసులో ముట్ట చెప్పడం పరిపాటిగా సాగుతోంది. ఆఫీస్ చుట్టూ ఉండే డాక్యుమెంట్ రైటర్లు, మీ సేవా సెంటర్కు చెందిన వ్యక్తులు ఫైల్ ఫార్వర్డ్ చేస్తే గానీ పని కాని పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఏ పని ఎట్లా చేయాలో అన్నీ తెలిసిన వీళ్ళు సరైన పత్రాలు ఉన్నా లేకున్నా రిజిస్ట్రేషన్ చేసే స్థాయికి ఎదిగిండు. సరైన పత్రాలు ఉంటే ఓ రేటు, లేకుంటే మరో రేటు డిసైడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధపడతారు. ఈ మధ్య చాలా వరకు ఇంటి అనుమతి పత్రాలు లేకున్నా రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు అనేకం ఉండగా సిటీ శివారు ప్రాంతమైన ఉనికిచర్ల గ్రామంలో ఇటీవల వెలసిన నాన్ లేఅవుట్ ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసిన ఘనత ఇక్కడ ఆఫీసులోని ఆఫీసర్లకు చెందుతుంది. ఈ భూమిలో రిజిస్ట్రేషన్ చేయొద్దు అని చెప్పినా నిబంధనలు బేఖాతరు చేసిండ్రు. పాత రిజిస్ట్రేషన్ కాగితాలు పుట్టించడం, గతంలో పనిచేసిన ఆఫీసర్లతో సంతకాలు పెట్టించి మరీ రిజిస్ట్రేషన్ చేస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది. చివరకు మార్ట్గేజ్ విషయంలోనూ డబ్బులు తీసుకుంటున్నారు ఇక్కడి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాని పనికి కూడా కాగితాలు పుట్టించి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేపించే స్థాయిలో ఇక్కడి బ్రోకర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రిజిస్ట్రేషన్కి వెళ్తున్నామంటే ప్రభుత్వానికి కట్టే చలాన్ ఫీజు కడితే సరిపోతుంది అనుకుంటే మీ అమాయకత్వమే. అప్పో సప్పో చేసైనా 4 పైసలు డాక్యుమెంట్ బ్రోకర్లకు ఇస్తే కానీ పని కాని పరిస్థితి ఇక్కడ కార్యాలయంలో దాపురించింది. అవినీతి ఆరోపణలు ఎక్కువ అవడంతో జిల్లా ఆఫీసర్లు ఈ ఆఫీస్పై దృష్టి సారించి అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ కార్యాలయాన్ని తాత్కాలికంగా కొంతకాలం పాటు ప్రభుత్వ కార్యాలయంలోకి మార్చేందుకు చర్యలు తీసుకునేందుకు ఆఫీసర్లు సిద్ధమవుతున్నారు. ఫైల్కు రేటు, ఎవరెవరికి ఎంత, నిబంధనలకు విరుద్ధంగా చేసిన రిజిస్ట్రేషన్లపై బాధితుల వివరాలతో స్వరాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ మరో కథనంతో మీ ముందుకు. నా పేరు అపర్ణ, మాది ఎర్రబెల్లి. మేము రిజిస్ట్రేషన్ కోసం అనే ఆఫీస్కి వెళ్తే ఆమె 45,000 రూపాయలు తీసుకున్నారు. మాకేమో చలన 32,000 వేసి 45,000 తీసుకున్నారు. మా అమ్మ తినబడేది అర్థం కాదు, చదువు రాదని చెప్పి ఎక్కువ డబ్బు. మా ఇల్లు రిజిస్ట్రేషన్ గురించి భీమదేవరపల్లి మండలం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ ధనలక్ష్మి అనే ఆమె బ్రోకర్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఆమెను కలిసాము. ఆమె మా ఇల్లు కాగితాలు పట్టుకరాగా అవి చూసి 33,000 ఖర్చు అవుతాయి అని చెప్పింది. అందులో 22,200 చిల్లర రిజిస్ట్రేషన్ ఫీజు, మిగతా ఫీజు 11,000 రూపాయలు మాకు ఫీజు ఖర్చు అవుతాయంటే అంతనా అంటే కూడా అయితేనే అవుతుంది లేకపోతే లేదని చెప్పింది. అయినా కూడా ఇచ్చినాం 11,000 చిల్లర. కానీ ఇంత దోపుగా ఉంటుందో అనుకోలేదు. రిజిస్ట్రేషన్ 11,000 లంచం తీసుకొని కూడా ఇంకా రుబాబుగా మాట్లాడింది. ప్లస్ మళ్ళీ మార్గేజ్కి వెళ్తే 12,000 రూపాయలు ఇల్లు మార్గేజ్కి తీసుకున్నారు. అలా తమ్ముడు వెంకటేష్ అతను. ఇంత ఘోరంగా ఎందుకంటే అవుతుంది, అట్లయితేనే అవుతుంది లేకపోతే లేదని చెప్పి
చేసిండ్రు. ఇంత దోపకం ఉండొద్దు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుదాం. మనం ఆరోగ్యంగా ఉన్నాం, మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం, మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.